Namaste, friends. Welcome to good morning, good afternoon, and good evening. Welcome to PMC USA Multilingual in association with Patrici Pyramid Meditation Center in Dallas, Texas. ఈరోజు మనము 11 డేస్ క్వాంటమ్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలుసుకుంటున్నాము. సో అది మనం మాస్టర్ వెంకటేశ్వరరావు గారి గురించి సార్ ఇస్తారు. సో సార్ గురించి కొంచెం ఇంట్రడక్షన్. సార్ బై ప్రొఫెషన్ ఇంజనీర్ అండ్ కాంట్రాక్టర్. 94లో స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది. బట్ పిఎస్ఎస్ఎంలోకి 95లో ఎంటర్ అయ్యారు. అప్పటి నుంచి డైరెక్ట్గా యూనివర్స్తో కనెక్ట్ అయ్యి అన్కండిషనల్ లవ్, ఫర్గివ్నెస్ అండ్ యాక్సెప్టెన్స్ గురించి ఇన్ఫర్మేషన్ అంటే తెలుసుకుంటూ ఉన్నారు. తర్వాత మైండ్ పవర్ గురించి, తర్వాత అదేవిధంగా ఇప్పుడు క్వాంటమ్ థియరీ గురించి అండ్ దాని గురించి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఎర్త్ అనేది ఆల్రెడీ 5Dలోకి ఎంటర్ అయిపోయింది. సో దాని ప్రకారం మనం కూడా ఎర్త్ ప్రకారం ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలంటే మనలో ఎన్నో బ్లాక్స్ ఉన్నాయి ఎసెన్షన్కి. సో అవన్నీ క్లియర్ అవ్వాలంటే అది డైరెక్ట్గా మనం క్వాంటమ్ ఫీల్డ్తోనే కనెక్ట్ అయ్యి అవన్నీ క్లియర్ చేసుకోవాలి. సో సార్కి ఎంతోమంది ఆస్ట్రల్ మాస్టర్స్ గైడెన్స్ సార్తో ద్వారా మనందరికీ అవన్నీ చేపిస్తున్నారు. సో ఇది ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ అందరం మనలో ఎన్నో బ్లాక్స్ ఉన్నాయి ఇవన్నీ క్లియర్ చేసుకోవాలంటే సార్ డైరెక్ట్గా కణాలతో కూడా మాట్లాడతారు. ఎంతోమంది దీనికి ముందు కూడా 21 డేస్ నిర్మలా మేడం ఛానల్లో పత్రిజీ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్లో 21 డేస్ వర్క్షాప్ చేశారు. సో అక్కడ కూడా ఎంతోమంది చాలా ఎక్స్పీరియన్స్ అయ్యారు. చాలా టెస్టిమోనీస్ కూడా ఉన్నాయి. సో తర్వాత సార్కి ఇది గైడెన్స్ వచ్చింది. సో దీన్ని క్వాంటమ్ ట్రాన్స్ఫర్మేషన్ అని మనం సార్ నుంచే తెలుసుకుందాము. సో అండ్ ఈ 11 డేస్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఎంతో మనకి హెల్ప్ అవుతుంది. అండ్ మనం ఎసెన్షన్కి కానీ మన బ్లాక్స్ అన్ని క్లియర్ అయితే కానీ మనం ముందుకెళ్ళలేము ఎవల్యూషన్లో. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ కమింగ్ టు దిస్ పిఎంసి యూఎస్ఏ ప్లాట్ఫామ్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. పిఎంసి యూఎస్ఏ ఛానల్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. 1 minute అమ్మా. నేను వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. బెటర్. నేను 1 సెకండ్ నేను ఇయర్ ఫోన్స్ కూడా దగ్గర పెట్టుకుంటే వినిపించినప్పుడు, ఎందుకంటే మెడిటేషన్లో చాలా మంది వాయిస్ తక్కువ అవుతుందని కంప్లైంట్. యా షూర్. 1 సెకండ్. యా షూర్, నో ప్రాబ్లం. ఓకే. యా క్యారీ ఆన్. అందరికి కూడా నమస్కారం. సో మేడం ఆల్రెడీ ఇంట్రొడక్షన్ ఇచ్చారు కాబట్టి ఇంకా అవసరం లేదనుకుంటాను. డైరెక్ట్గా మనం సబ్జెక్ట్కి వెళ్దాం. ఈ క్వాంటమ్ ఫీల్డ్ అన్నది ఇప్పుడు శిరీష మేడం చెప్పినట్టుగా 5Dలోకి వెళ్ళాము. టోటల్గా యూనివర్స్ అంతా కూడా క్వాంటమ్ ఫీల్డ్తోనే వర్క్ చేస్తుంది. మీన్స్ క్వాంటమ్ ఫీల్డ్ అంటే మనకు పూర్తిగా ఎనర్జీ, వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ, ఈ మూడు లేనిది మనం ఎక్కడ కూడా మూవ్మెంట్ ఉండదు. యూనివర్స్లో ప్రతిదీ కూడా ఎక్కడ తీసుకున్న ఒక సెల్ తీసుకుంటే సెల్ లోపల మనం మాలిక్యూల్ టు డిఎన్ఏ టు ఆటమ్ టు పూర్తిగా ఎలక్ట్రాన్, ఇలా సెల్ లోపల దాకా వెళ్ళే కొద్దీ లోపల కనిపించేది ఏం లేదు. మినీ సోలార్ సిస్టమ్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ తిరుగుతూనే ఉంటాయి. చిన్న ఇసుక రేణువు తీసుకున్నా కూడా దాంట్లో కూడా అంతే. యూనివర్స్ అంతా కూడా ఒకే సిద్ధాంతం మీద పనిచేస్తుంది. ఇదేంటి మనకు మరి మన అణువుల్లో ఉన్న విశ్వంతో కనెక్ట్ అవ్వడమే కదా. ఆ కనెక్ట్ అవ్వడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే, ఇక్కడ చాలా మంది సీనియర్స్లో కానీ ఎంత సాధన చేస్తున్నాయి, ఆరోగ్యం సరి చేసుకోకుండా అవి ఒక ఆటంకం. మానసిక స్థితుల్లో కూడా కొన్ని చోట్ల అంటే ఎమోషనల్గా కొన్ని చోట్ల ఆ బాధ అన్నది గుర్తొస్తూనే ఉంది, తీసుకోలేకపోతుంది. అంటే ఫ్యామిలీ రిలేషన్స్లో అవ్వచ్చు, ఇలా. ఇదే కాకుండా ఫైనాన్స్, ఈ మూడు బాగా స్ట్రగుల్ అవుతుంది. సాధన చేస్తున్నది, పట్టుదల ఉంది, తపన ఉంది వారిలో సాధించాలని, కానీ ఇవి ఆటంకాలు. ఎంతోమంది అడిగారు, సార్ మా ఇంట్లోనే ఇలా ఉంది,
మా పిల్లలే అడుగుతుంటే చెప్పలేకపోతున్నాం. చేస్తున్నాం మరి ఎందుకు వస్తున్నాయంటే అది ఆ సిచ్యువేషన్స్ నుంచి బయటపడాలి. అందుకోసం మనం ఇది తెలుసుకొని దాన్ని హీల్ చేసుకుంటూ చక్కగా, అంతేకాకుండా ఈ మొదట్లో ఏంటంటే కణాలతో సంభాషణ మాత్రమే ఉంటుంది, ఓన్లీ హీలింగ్ పార్టే. ఇప్పుడు టోటల్గా మనము ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఒక్కొక్క స్థితిని దాటి ఈ ఆధ్యాత్మిక స్థితిలో కూడా ఉన్నతంగా ఎదగడానికి ఎలాగా, ఆధ్యాత్మిక స్థితిలో కూడా ఉన్నతంగా ఎదగడానికి ఏంటి అవకాశం అన్నది దీంట్లో మనం సాధన చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. అసలు ఈ క్వాంటమ్ ఫిజిక్స్కి అనేది యాక్చువల్గా మొదట్లో కనిపెట్టింది అయితే మరి 1900లో సైంటిస్ట్ అనేది కనిపెట్టారు. ఇదంతా సైన్స్, అంత లేకపోయినా కూడా మనకు చాలా షార్ట్గా తెలుసు. మన శరీరంలో అనేకమైన అణువులు, ఆల్మోస్ట్ ఎంత అంటే సెవెన్ సెవెన్ ఆక్టీలియన్ అంటారు. అంటే 7 పక్కన 27 సున్నాలు పెడితే ఎంతో అన్ని కోట్ల అణువులు ఉన్నాయి శరీరం. అంటే ప్రతి మాట మనది అణువులు వింటూనే ఉంటాయి. మాట్లాడే ప్రతి మాట అణువులు గట్టిగా స్పందిస్తూ ఉంటాయి. చూడండి మరి, ఈ అణువులు ప్రతిది కూడా, ప్రతి అణువులో మెమరీ ఉంటుంది. ప్రతి అణువులో కూడా దానికి ఆ స్థానంలో, అంటే ఇప్పుడు ఉదాహరణకు మీ చేతిలో ఉన్న ఆ చేతి అక్కడ ఏం చేయాలో పని తెలుసు దానికి. హార్ట్లో ఉన్న అణువుకి హార్ట్లో అక్కడ ఏం చేయాలో తెలుసు. వాటి వరకు వాటి చేస్తూనే ఉంటాయి, మనం చెప్పినా చెప్పకపోయినా చేస్తూనే ఉంటాయి. అయితే ఇవి ఎందుకు వినడం మానేస్తాయి మన మాట, లేదా వాటి మాట మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అంటే, ఒక చిన్న ఉదాహరణ తీసుకుని ఒక భయానకమైన సంఘటన జరిగింది చిన్నప్పుడు. ఇప్పుడు ఎమోషనల్గా కూడా, అంతేకాకుండా ఫియర్ కాంప్లెక్స్ అనేది మనలోకి వచ్చేస్తున్నాం. అది ఎనీ టైం లైఫ్లో అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ సెల్స్ అన్నీ కూడా అప్పుడు భయంతో కనిపించుంటాయి, భయంతో వైబ్రేట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే అటువంటి సిచ్యువేషన్ వస్తే వెంటనే ఆ వైబ్రేషన్లోకి వెళ్ళిపోతాయి. అంటే అది ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం అన్న థాట్లో అవి దాంట్లోకి వెళ్ళిపోతాయి. ప్రొటెక్ట్ చేసుకుంటున్నామేమో అన్న ఉద్దేశం, అంతే తప్ప హార్మ్ చేయడానికి కాదు. ఆ ఆ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, అది టోటల్గా మెల్లిగా హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అది చేసే వర్క్ చేయదు. ఆ భయంతో దగ్గరికి కూర్చుంటే ఆ సెల్ యొక్క లైఫ్ డౌన్ అయిపోతుంది. సెల్ యొక్క లైఫ్ డౌన్ అయిపోవడం వల్ల మనకు హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకు మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఆ అణువులకి ధైర్యం చెప్పడం ఒకటిగా ధైర్యం చెప్పడం కోసం ముందు ఫ్రెండ్షిప్ చేయాలి. ధైర్యం చెప్పడం కూడా ముందు ఫ్రెండ్షిప్, రైట్? తర్వాత గ్రాటిట్యూడ్ చెప్తాం, ప్రేమను పంచు. ఆ తర్వాత శక్తిని ఇస్తుంది. ఆ తర్వాత అప్పుడు మనం కమాండ్స్ వాటిలో కలిపి, కమాండ్ కూడా అది సజెషన్ ఇస్తాం, కంటిన్యూస్ సజెషన్ ఇచ్చినప్పుడు వాటికి తెలుసు, "ఓ, నేను ఈ వర్క్ చెయ్యాను, నేను సేఫ్గా ఉన్నాను." ఇప్పుడు వాటి సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ మళ్ళీ రిటైన్ చేసుకొని వర్క్ చేయడం మొదలు, సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీని పెంచుకుంటాయి. రైట్? ఇది అద్భుత ఆ ప్రక్రియ అన్నమాట. ఈ స్థితిలో మనం మైండ్కి పూర్తిగా కూడా, అంటే మ్యాటర్ అనేది ఎప్పుడు కూడా ఫోర్స్ ద్వారా దగ్గరికి చేయబడి ఉంటుంది. అంటే ఇది ఒక ఇల్యూజన్ అంటాం. ఇల్యూజన్ చాలా మంది తెలియకపోయినా ఇదంతా ఒక స్థిర రూప కల్పన, మనం కల్పించుకున్న స్థిర రూప కల్పన. ఇక్కడ ఏంటంటే మనకు పూర్తిగా క్వాంటమ్ ఇంటెలిజెంట్ అనేది ప్రతి బాడీలో వర్క్ చేస్తూ ఉంటుంది. ప్రతి బాడీలో దాన్ని ఇప్పుడు సెల్లో మనం ఏ సెల్ ఏ పని చేయాలన్నది కూడా క్వాంటమ్ ఇంటెలిజెంట్. క్వాంటమ్ ఫీల్డ్లో మనకి ఎప్పుడు కూడా అనేక ఆప్షన్స్ వస్తూ ఉంటాయి, అనేక రకాలు. డిస్టెన్స్ నుంచి మీకు ఇంట్యూషన్ రూపంలో ఏదో ఒకటి, దాన్ని మనం ఇక్కడ ఆ క్వాంటమ్ ఫీల్డ్, క్వాంటమ్ హీలింగ్, క్వాంటమ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నారంటే అనేక రకాలుగా మనలో ఉన్న అడ్డంకులను తొలగించుకుంటూ హయ్యర్ సెల్ఫ్తో కనెక్ట్ అవ్వడం. హీలింగ్ ఈ పార్ట్లో మనం క్వాంటమ్ మెడిటేషన్ చేస్తున్న దాంట్లో మనకు అందేది ఏంటంటే, ఒక సడన్గా ఆ రోజు ఏ మాస్టర్ వచ్చి ఏ హయ్యర్ లెవెల్ ఎనర్జీ ఇస్తారో తెలియదు. ఆప్షన్స్ అవి క్వాంటమ్ ఫీల్డ్ నుంచి అందే ఎనర్జీ హయ్యర్ లెవెల్కి తీసుకెళ్తుంది. సో అందుకే క్వాంటమ్ ట్రాన్స్ఫర్మేషన్ పెట్టుకోండి, రైట్?
ఇక్కడ మనకి ఈ రోజు ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes ఈరోజు అంటే డైలీ అప్రాక్సిమేట్లీ అలా ఉంటుంది. ఏదైనా ఒకరోజు బాగా హెవీ ఫీలింగ్స్ కానీ ఇలా ఉన్నప్పుడు అది హై ఎనర్జెటిక్ ఇంకా జోన్లోకి వెళ్ళి ఎక్కువసేపు ఉన్నప్పుడు ఒక 5-10 minutes అటు ఇటుగా ఉంటాం. యావరేజ్గా మనకు 30 to 40 minutes ఇదంతా సెషన్, ఇది టీమ్ సెషన్. దాని ముందు ఒక 20 minutes మనము జస్ట్ సబ్జెక్ట్ గురించి చెప్పుకుంటూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ లాస్ట్లో ఒక 5 minutes అలా తీసుకుంటాం. ఓకే కదమ్మా షెడ్యూల్? మొదట్లో కొంత సబ్జెక్ట్, Yeah, దెన్ దెన్ మెడిటేషన్, దెన్ ఫీడ్బ్యాక్ ఆర్ క్వశ్చన్ ఆన్సర్. sure, sir. ఓకే, ఈ విధంగా. సో మనం ఇప్పుడు మెడిటేషన్కి స్టార్ట్ చేస్తాం. అయితే ఇక్కడ మనం మొదట్లో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ కొన్ని పిక్చర్స్ నేను షేర్ చేయడానికి అవకాశం ఉంటుందా? స్క్రీన్ షేర్ చేయడం. Yeah, మిమ్మల్ని కోహోస్ట్ చేశాను సార్. స్క్రీన్ షేర్ ఆప్షన్ రాదు. ఓకే, నేను మీకు రేపు పంపుతాను. ఓకే, సరే. అవకాశం ఉన్నప్పుడు మీరైనా ఇప్పుడు కోహోస్ట్ చేశాను, మీరు చెయ్యొచ్చు. లేకపోతే మీరు నాకు షేర్ చేస్తే నేను రేపు చూపిస్తాను. Yeah. నేను రేపు పంపుతాను. అంటే ఓకే. ఎలా విజువలైజ్ చేసుకోవాలనేది కొత్త వాళ్ళకి తెలుసు. ఓకే సార్. అయితే ఇక్కడ ఏంటంటే మనము మొదటి స్టెప్లో మనము ఎమోషన్ చాలా ముఖ్యం. స్పందన, హృదయంలో స్పందించాలి. ఆ ప్రేమ, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ చెప్పినప్పుడు, స్పందనతో చెప్పినప్పుడు అణువులు స్పందిస్తాయి. అది అణువులు స్పందించడం ఎలా తెలుస్తుంది మనకంటే, ఎప్పుడైతే మనం థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్తున్నామో ఫస్ట్ డే అంతగా కాకపోయినా సెకండ్ డే, థర్డ్ డేకి వైబ్రేషన్ తెలుస్తుంది లోపల. ఎనర్జీ ఇలా పైనుంచి కిందకి వెళ్ళడం, లేదా అణువులు కదలిక తెలడం, మూమెంట్ రావడం చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే చాలా ఫాస్ట్గా స్పందిస్తాయి. అదే మనం ఇంకా బాగా ఆ ప్రేమతత్వము, అది గ్రాటిట్యూడ్ పర్ఫెక్ట్గా కానీ మనం ఇంప్లిమెంట్ చేసి కానీ చెప్తే వెంటనే కూడా స్పందించింది. మనకి ఫీడ్బ్యాక్స్లో ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయి అణువులకు థ్యాంక్ యూ చెప్తే అవి తిరిగి నాకు థ్యాంక్ యూ చెప్తున్నాయి సార్ అని. ఇంతకుముందు బాగా ముందు కన్నడతో సంభాషించినప్పుడు జ్యోత్స్న గారు అనేది ఆవిడకి దేవత రూపంలో కనిపించి థ్యాంక్ యూ చెప్పారు. అది ఎనర్జీ అనేది ఏ ఫామ్లో అయినా తీసుకొని మనకు రిటర్న్ గ్రాటిట్యూడ్ చెప్తూ ఉంటాయి. అలాగే రెండోది మనం లైట్ ఎనర్జీ అదొక సెకండ్ స్టెప్లో ఏంటంటే ఇమాజినేషన్, విజువలైజేషన్. ఓకే, అక్కడ కాంతిని తీసుకోవడం, ప్రతి సెల్కి కాంతిని పంపడం. ఇక్కడ లైట్ ఎనర్జీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకంటే ఒక కర్మ నుండి ఏమైనా ఉంది, ఒక అనారోగ్యం అనేది అక్కడ ఉంటే అది దట్ ఈస్ డార్క్ ఎనర్జీ. రైట్, అక్కడ నెగిటివ్ అనుకోవచ్చు, నెగిటివ్ అనేది డార్క్ ఎనర్జీ. ఎప్పుడైతే కాంతిని అక్కడికి పంపామో అక్కడ హీల్ అవ్వడం మొదలవుతుంది, ఆ చీకటి అనేది పోతుంది. ఈ సెషన్స్లో మన నిర్మల వాడిన క్లాస్ సెషన్స్లో కూడా చాలా మందికి అది బర్న్ అయ్యి హీట్ రావడము అక్కడ, లేదంటే పొగ రూపంలో డార్క్ క్లౌడ్ రూపంలో బయటికి వెళ్ళడము జరిగింది. ఇది ఎప్పుడు ఆ హీలింగ్ స్టార్ట్ అయినప్పుడు మనం కొన్ని సజెషన్స్ ఇస్తాం ఆ సెల్స్తో, వాటితో తోడుగా ఉండి కమ్యూనికేట్ చేస్తాం. ఆ టైంలో టోటలీ బాడీలో ఎక్కడ ఏ బ్లాక్ ఉన్నా రిలీజ్ చేయడం కోసం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మాస్టర్స్. సో అది చెప్తూ ఉంటాం, చెప్పినప్పుడు రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడు మనకు పూర్తిగా రిలాక్సేషన్ వస్తుంది, తెలుస్తుంది. రైట్, థర్డ్ స్టెప్ వచ్చేసి మనకు టోటల్ వైబ్రేటింగ్, అంటే ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్ సెల్స్కి మనం కమాండ్ సజెస్ట్ చేస్తాం. ఆ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతున్నాయి కాబట్టి వాటిని గుర్తు చేస్తాం, పర్ఫెక్ట్ ఫ్రీక్వెన్సీతో వర్క్ చేస్తాం. లాస్ట్ స్టెప్ వచ్చేసి మేనిఫెస్టేషన్, అంటే మనం ఫ్యూచర్ని ఎలా తీసుకోవాలి ఇది. ఓకే, ఈ స్టేజ్లో ఉంటుంది. అప్రాక్సిమేట్ డైలీ ఇవే స్టెప్స్ ఉంటాయి, కానీ మధ్యలో మాటలు మారే అవకాశం ఉంటాయి, చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మాస్టర్స్ కనెక్ట్ అయ్యాక అది ఎలా ఉంటుందో తెలియదు. ఏ లెవెల్కి వెళ్ళిన దాన్ని బట్టి ఒక్కో రోజు హీలింగ్ సేమ్ ఉండొచ్చు, ఒక్కో రోజు చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకొకటి
ఇక్కడ ఎవరికైనా హీల్ అవుతుంటే ఇక్కడ నాకు ఫ్రెండ్స్ తెలుస్తూ ఉంటుంది. అంటే అది పర్టికులర్ పర్సన్కి అని నేను తెలియదు, బట్ పలానా చోట హీల్ అవుతుంది చూసుకొని చెప్తాను, అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం చక్కగా సార్ వాటర్ రావమనండి అందరినీ. యా, ఫస్ట్ కంపల్సరీగా వాటర్ బాటిల్ ఉండాలి, నోట్ బుక్ పెన్ పెట్టుకోండి దగ్గర. ఎందుకంటే కొన్ని కమెంట్స్ రాసుకోవడానికి వీలైతే కొన్ని మొన్న లాస్ట్ టైం మన నిర్మల టీం కూడా ప్రాక్టికల్స్ చేయించాము, అవి మళ్ళీ కూడా ఇక్కడ కూడా చేయించుకుందాం, సరదాగా ఉంటుంది. ప్రాక్టికల్స్ కూడా సైన్స్, మనం అందరం ఎక్స్పెరిమెంట్ సైంటిస్ట్ కూడా, స్పిరిచువల్ సైంటిస్ట్. అది మెడిటేషన్ అప్పుడు మాత్రం కళ్ళు మూసుకొని వాళ్ళు హీలింగ్ అప్పుడు దాంట్లో సెషన్ లో పాల్గొనమాట. ఓన్లీ మీరు ఇక్కడ సబ్జెక్ట్ చూడే రాసుకోవాలి. అంతే, సబ్జెక్ట్ అప్పుడు మాత్రం రాసుకోవాలి, తర్వాత మళ్ళీ ఆ కమెంట్ కావాలన్నా కూడా మళ్ళీ చెప్తాము. ఈ ప్రాసెస్ అయ్యేటప్పుడు మాత్రం చాలా వరకు ఎవరు కూడా మధ్యలో డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించమండి. మ్యాక్సిమం వీడియోస్ ఆన్ చేసుకుని ఉండండి, కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ కనెక్టివిటీ. రెండోది, ఎవరైనా నాకు వినడం మాత్రమే చేస్తానన్న వాళ్ళు త్రూ యూట్యూబ్ వినండి, లేదా రికార్డెడ్ పెట్టుకోండి. ఎందుకంటే జూమ్లో ఉండి వింటూ ఉంటే ఎనర్జీ గ్రిడ్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, హాయిగా కొద్ది వాటర్ తీసుకోండి, వాటర్ తీసుకొని అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకుంటారు కదా. ఓకే, 3 సార్లు శ్వాస విధానం చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే శ్వాస తీసుకునే విధానం మారాలి అంటున్నారు మాస్టర్స్. శ్వాస ఇన్హేల్ చేసినప్పుడు పొట్ట బయటికి రావాలి ఫుల్గా, ఎక్సేల్ చేసినప్పుడు పొట్ట లోపలికి. ఇది కరెక్ట్ ప్రాసెస్. ఇది కానీ మీరు రెగ్యులర్ ప్రాక్టీస్లో కానీ ఇది అలవాటు అయిపోతే ఇన్నర్ ఎనర్జీస్ ఎంతగా డెవలప్ అవుతాయి అంత చక్కగా డెవలప్ అవుతాయి, చాలా ఫాస్ట్గా మీరు ముందుకు వెళ్ళిపోతారు. ఓకే, ఓకే మాస్టర్, చక్కగా కూర్చోండి, రిలాక్స్గా కూర్చోండి, కలర్గా తీసేసేయండి. నేను ఉంచుకుంటాను, చూస్తూ ఉండాలి అప్పుడు. మంచి ట్రావెల్ చేద్దాం మాస్టర్. 11 days కూడా అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అందరికీ కూడా. మాస్టర్ ఇందాకే ధ్యానంలో కూర్చొని కూడా తీసుకున్నాం. ప్రతి ఒక్కరిని ఫుల్గా ఎంత వీలైతే అంతవరకు హయ్యర్ లెవెల్ తీసుకెళ్ళాలనేది మాస్టర్ యొక్క ప్రయత్నం. ఓకే మాస్టర్, ఓకే, రిలాక్స్గా వీలైనంత వరకు తల మాత్రం ఆనించండి. బ్యాక్ కావాలంటే లోవర్ బ్యాక్ సపోర్ట్ తీసుకోండి, కానీ తల ఆనించి కూర్చోకండి, నిద్రలోకి వెళ్ళిపోవడం. ఓకే, రిలాక్స్ కూర్చొని ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. అద్భుతమైన ధ్యాన స్థితిలోకి వెళ్తాం కూడా. గెట్ రెడీ. 3 సార్లు పొట్ట నిండా శ్వాస తీసుకొని, న్యాచురల్ సహజంగా జరిగే శ్వాస తీసుకోండి. ఎక్సేల్ చేశాక కొద్దిసేపు ఆపడానికి ప్రయత్నం, ఇమీడియట్ ఇన్హేల్ కాకుండా ఆపండి. ఇన్హేల్, ఎక్సేల్, అగైన్ ఇన్హేల్, ఎక్సేల్. న్యాచురల్ బ్రెత్ లో న్యాచురల్ బ్రెత్ సహజమైన శ్వాసంలో చేస్తూ ప్రతి శ్వాసం ప్రయత్నించండి. ఎంత సీనియస్ అయినా ఈ స్టెప్స్ ఫాలో అవుతే డీప్ మెడిటేషన్ ఉండదు, ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్లోనే ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ బ్రెత్ ఆఫ్ దిస్ డే. స్లోలీ బ్రెత్ తగ్గుతూ ఉంటుంది. సో మీ దృష్టి కూడా 2 కనుగొంది. ఓకే మాస్టర్, చక్కగా రెడీ. ఎనర్జీ పర్ఫెక్ట్గా తయారైంది. నేను చెప్పిన మాట మాత్రమే ఎక్కడ రిపీట్ చేసుకోమంటారో అక్కడ చేసుకొని మీకు గైడెన్స్ ఫాలో అవ్వండి.
రెండు కన్నుల దృష్టి నిలిపి నా శరీరం ప్రతి అణువు పరమాణువు DNA జెనెటిక్స్ వరకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా నుంచి షరతులు లేని ప్రేమను పంచుతున్నాను. ఇప్పుడు తల భాగంలో గమనిస్తూ తలలోని ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ మై హెడ్, తలలో ప్రతి అణువుకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, లవ్ యూ. ప్రేమగా చక్కగా హృదయంలో స్పందనతో చెప్పండి. ఆ ప్రేమను పంచడం హార్ట్ఫుల్గా ఉంటుంది. అలాగే నా కళ్ళలో ఉన్న అన్ని అణువులకు నర్వస్ సిస్టమ్కి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్రెయిన్లో ఉన్న అన్ని న్యూరాన్స్కి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, రవి. పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ ఏం చెప్తుంటే మరి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, రవి చెప్పు. నోస్ అండ్ ఇయర్స్, చెవులు, హెడ్కి ఒకసారి తలలోని అన్ని భాగాలు. థ్రోట్కి వచ్చింది. థ్రోట్లో గుర్తు భాగంలో థైరాయిడ్ గ్లాండ్స్, vocal cord, నెక్ నర్వ్స్, మెడలోని నరాలు, గొంతులోని థైరాయిడ్ గ్లాండ్స్, స్వరపేటిక, both shoulders, hands, left hand shoulder to fingers వరకు చెప్పండి. అబ్జర్వ్ చేస్తూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కీన్ అబ్జర్వేషన్ చేస్తే రైట్ హ్యాండ్ షోల్డర్ టు ఫింగర్స్ వరకు థ్యాంక్ యూ. చెస్ట్ పార్ట్, స్టమక్, బ్యాక్, స్పైనల్ కార్డ్, అప్పర్ బ్యాక్, లోవర్ బ్యాక్. ఇన్నర్ ఆర్గన్స్ వెళ్తున్నాం. హార్ట్ అండ్ నర్వస్ సిస్టమ్స్ ఉంటే వాటికి సంబంధించిన నర్వస్ సిస్టమ్స్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. లంగ్స్కి చెప్పండి. లంగ్స్ అండ్ నర్వస్ సిస్టమ్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. రైట్ సైడ్ లంగ్స్ కింద లివర్, లివర్ కింద గాల్ బ్లాడర్, స్టమక్ అండి జీర్ణాశయానికి, లెఫ్ట్ హ్యాండ్ రిప్స్ దగ్గర స్ప్లీన్, ప్యాంక్రియాస్, స్మాల్ అండ్ బిగ్ ఇంటెస్టైన్స్, చిన్న పెద్ద ప్రేగులు, లేడీస్ అందరూ కూడా యూట్రస్కి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. ఐఎమ్ కనెక్టెడ్ విత్ యూట్రస్ కాన్షియస్నెస్, గర్భాశయం యొక్క చైతన్యంతో అనుసంధానమయ్యాను. వైబ్రేట్ అవుతుంటే తెలుసుకుంటే చాలా మంది కనెక్ట్ అయ్యారు కదా. యూరినరీ బ్లాడర్, ఉత్తరాశయానికి, ఆల్ అదర్ ఆర్గన్, బ్యాక్ వచ్చేసి కిడ్నీస్కి,
లోవర్ బ్యాక్ పెయిన్ ఒక్కోసారి లోవర్ బ్యాక్ చెప్పండి. నడుముని మోకాళ్ళ వరకు, మోకాళ్ళకి, మోకాళ్ళని పాదాల వరకు. ఇప్పుడు పాదాలను రివర్స్, పాదాల నుంచి నడుము వరకు రిలాక్స్డ్. పాదాల నుంచి నడుము రిలాక్స్ అయ్యాయి. నడుము నుంచి షోల్డర్ వరకు రిలాక్స్ అయ్యాయి. రెండు షోల్డర్స్, రెండు చేతులు పూర్తిగా రిలాక్స్. థ్రోట్, నెక్ రిలాక్స్. హెడ్ పూర్తిగా తలలో ఉన్న భారం అంతా దిగి పూర్తిగా రిలాక్స్ అయింది. ఇప్పుడు మన బాడీని పూర్తిగా సిద్ధం చేస్తాం. ఇప్పుడు మాస్టర్స్కి అయితే మాస్టర్స్ ఇప్పుడు హీలింగ్ టీమ్తో పాటు ఎసెన్షియల్ మాస్టర్స్ పత్రిజీ గారు, జాయిన్ అయ్యి తోటి సో వారందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానించారు. పత్రిజీకి హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటూ స్వాగతం. సో ఇప్పుడు మనం ఒక మాట ఇవ్వాలి మాస్టర్స్కి. మై డియర్ హీలింగ్ మాస్టర్స్, ఎసెన్షియల్ మాస్టర్స్, మీరు ఏదైతే ప్రాసెస్ జరపదలుచుకున్నారో, నాలో జరిగే మార్పులు, నాలో ఇచ్చే ఎనర్జీస్ అన్నిటికీ నేను సంపూర్ణ విశ్వాసంతో అంగీకారం తెలియజేస్తున్నాను. నా యొక్క ఆత్మ ఉన్నతికి, సంపూర్ణ ఆరోగ్యానికి మీరు చేసే మార్పులను అంగీకరిస్తూ మనం ఎనర్జీ ఉన్నప్పుడు పూర్తిగా ఎనర్జీని యూనివర్స్లో ఉన్న కాన్షియస్నెస్ని, చైతన్యాన్ని కాంతి రూపంలో ఆహ్వానించుకుంటాం. మూల చైతన్యం నుంచి దివ్య చైతన్య శక్తిని కాంతి రూపంలో నాలోకి ఆహ్వానిస్తాం. రెండు కనుగొనే దృష్టి నేర్పి మూల చైతన్యం నుంచి దివ్య చైతన్య శక్తిని కాంతి రూపం నాలోకి ఆహ్వానించుకుంటాం. ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా విజన్ క్రియేట్ చేసుకోండి. డైరెక్ట్గా యూనివర్స్ నుంచి లైట్ స్తంభం ఒకటి షవర్ లాగా మన ద్వారా భూమిని పర్ఫెక్ట్గా తీసుకోండి. అలా చూడలేని ఎదుర్కొంటే మీ శరీరాన్ని, ఆ శరీరం మీద ఈ కాంతి వచ్చినట్టుగా ఊహించుకోండి. ఈ కాంతి మనలోకి వచ్చే కాంతిని లిక్విడ్ ఫామ్లో మన బాడీ అంతా ఫీల్ అయినట్టుగా తల నుంచి పాదాల గమనిస్తూ వెళ్ళాలి. చాలా బాగా అన్ని కాంతి నిండిపోయినట్టుగా ఊహించాలి. తల అంతా కూడా గ్లో అవుతున్నట్టుగా. అలాగే షోల్డర్స్, హ్యాండ్స్, చెస్ట్ పార్ట్, స్టమక్ పార్ట్, టోటల్ బ్యాక్, లోవర్ బ్యాక్. ఎక్కడైనా మీకు కాంతి ప్రవాహం తెలియ ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది, అక్కడ ఒకసారి మళ్ళీ ఆ అణువులకి ఐ లవ్ యూ, థ్యాంక్ యూ.
ఇప్పుడు మీరు ఆ కాంతితో కూడి ఉన్న శరీరాన్ని ఒక్కసారి శరీరం బయట ఊహిస్తూ దాన్ని చెప్పండి. అప్రిసియేట్. థ్యాంక్ యూ. అద్భుతంగా కాంతితో glowing with divine. ఎక్కడ హీలింగ్ కావాలంటే ఆ భాగాన్ని గమనిస్తూ ఉండాలి. ఎక్కడ హీలింగ్ కావాలంటే ఆ ప్రాంతం మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ అక్కడే ఉండాలి. మిగతా హెల్త్ పర్ఫెక్ట్ గా ఉన్నవారు జస్ట్ రెండు కాడే ప్రాంతంలో కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఎనర్జీ లెవెల్స్ తెలుస్తూ ఉంటాయి. కాన్సన్ట్రేట్ చేసిన దగ్గర నేను చెప్పిన మాటల్ని అక్కడ సెల్స్ తోటి మీరు చెప్తూ ఉండాలి. ఆ భాగం పేరు చెప్పండి. చెయ్యండి. మై డేర్ సెల్స్ ఆఫ్ మై రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, అలా సెల్స్ పూర్తి రక్షణలో ఉన్నారు. ఆర్ సేఫ్. ఐ ఆమ్ విత్ యూ. నేను మీతో. ఇప్పుడు మీకు హీలింగ్ జరుగుతూ ఉంది. మీరు శక్తిని పొందుతారు, ఆరోగ్యాన్ని పొందుతారు. రిపీట్ చేసుకుంటారు. అక్కడే గమనిస్తూ ఆ పదాన్ని రిపీట్ చేయండి. యు ఆర్ సేఫ్ నౌ. ఐ ఆమ్ విత్ యూ. హీలింగ్. గెటింగ్ హెల్త్ అండ్ ఎనర్జీ. పూర్తిగా రక్షణలో ఉన్నారు. నేను మీతో ఉన్నాను. హీల్ అవుతుంది. ఆరోగ్యాన్ని పొందుతారు, శక్తిని పొందుతారు. హార్ట్ చక్ర దగ్గర వైబ్రేషన్ వస్తుంది. రెప్స్ కి పైన లోయర్ బ్యాక్ లెవెల్లో హీల్ అవుతుంది. లోయర్ బ్యాక్ సైడ్ రైట్ హీల్ ఒకటే శ్రద్ధగా గమనించండి. అక్కడే గమనించండి. మీరు పూర్తిగా హీల్ అవుతున్నారు, శక్తిని పొందుతున్నారు, ఆరోగ్యాన్ని పొందుతున్నారు. కమర్లో డంప్లో ఇది కలుగుతుంది. ప్రెజర్ ఎక్కడైతే ప్రెజర్ అక్కడ గమనిస్తే ఈ మాటలు వ్యక్తి నేను మీతో రక్షణలో హీల్ అవుతుంది, శక్తిని పొందుతుంది, ఆరోగ్యాన్ని పొందుతుంది. ఎక్కడ వైబ్రేషన్ అయినా అక్కడ మిగతా మీ బాడీలో వైబ్రేషన్స్ ఎనర్జీ సిస్టంలో ఫ్లో లాగా పాస్ అవుతూ ఉంటుంది. గమనిస్తూ ఉంటుంది. కణాలకి ఎక్కడైతే హీల్ అవుతుందో ఆ కణాలకి మీ చుట్టూ ఉన్న భయము, బాధ, ఆందోళన, మోకాలను ఇప్పుడే ఈ క్షణమే
సార్ విడుదల మాట స్పష్టంగా వినిపించలేదు సార్. మళ్ళీ చెప్తాను. సెల్స్ తోటి చెప్పండి. మీ చుట్టూ ఉన్న భయము, బాధ, ఆందోళన, నమ్మకాలను ఇప్పుడే ఈ క్షణమే విడుదల చేయడానికి నేను అనుమతిస్తున్నాను. అక్కడే గమనిస్తూ ఉండండి. మీకు వేడి పుట్టవచ్చు, పొగ రూపంలో బయటికి వెళ్ళే అవకాశం ఉంది. ఏమవుతుందో గమనించండి. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. లేదా అక్కడ కణాలు ఇలా టైట్గా రిలాక్స్ అవుతాయి. మరోసారి చెప్పుకుందాం. మీ చుట్టూ ఉన్న భయము, బాధ, ఆందోళన, నమ్మకాలను ఇప్పుడే ఈ క్షణమే విడుదల చేయడానికి నేను అనుమతిస్తున్నాను. మీరు హీల్ అవుతున్నారు, శక్తిని పొందుతున్నారు, ఆరోగ్యాన్ని పొందుతున్నారు. మీరు పూర్తి రక్షణలో ఉన్నారు. నేను మీతో ఉన్నాను. చెప్పుకోండి. మీ చుట్టూ ఉన్న భయము, బాధ, ఆందోళన, నమ్మకాల ద్వారా నాకు ఇంతకాలము రక్షణ కల్పించినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ అవసరం లేదు. ఈ భయము, బాధ, ఆందోళన, నమ్మకాలను ఇప్పుడే ఈ క్షణమే ప్రేమతో స్వేచ్ఛనిస్తూ విడుదల చేస్తున్నాను. మీ చుట్టూ ఉన్న భయము, బాధ, ఆందోళన, నమ్మకాలను ఇప్పుడే ఈ క్షణమే ప్రేమతో స్వేచ్ఛనిస్తూ విడుదల చేస్తున్నాను. ఇప్పుడు ఆ అణువులకు చెప్పండి. మీరు పూర్తిగా హీల్ అయ్యారు, ఆరోగ్యాన్ని పొందారు, శక్తిని పొందారు, పూర్తి రక్షణలో ఉన్నారు. మీరు పూర్తిగా హీల్ అయ్యారు, ఆరోగ్యాన్ని పొందారు, రక్షణ పొందారు. ఇప్పుడు అందరూ కూడా రెండు కన్నబొమ్మల మధ్యకి దృష్టిని మార్చుకొని నా శరీరంలోని ప్రతి అణువు, పరమాణువు, డిఎన్ఏ, జెనెటిక్స్ వరకు దివ్య చైతన్య శక్తి, కాంతి, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యంతో నిండి ఉన్నాయి. నా శరీరంలోని ప్రతి అణువు, పరమాణువు, డిఎన్ఏ, జెనెటిక్స్ వరకు దివ్య చైతన్య శక్తి, కాంతి, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యంతో నిండి ఉన్నాయి. సెల్స్ వైబ్రేట్ అవుతుందని గమనించండి. మీ హీలింగ్ కూడా చాలా అద్భుతంగా మాస్టర్స్ ఈరోజు మొదటి రోజు చక్కటి హీలింగ్స్ ఇచ్చారు. ఎనర్జీ లెవెల్స్ మాత్రం అందరికీ
అన్ని నర్వస్ సిస్టమ్స్లో ఇచ్చారు. ఎనర్జీ ఫీల్డ్ అంతా స్కాన్ చేసి క్లీన్ చేశారు ఫస్ట్. అక్కడే గమనిస్తూ ఉండండి. ఈ థర్డ్ ఐ ప్రాంతంలోనే ఒక్కసారిగా ఎనర్జీ పెరుగుతుంది. తల వెనుక భాగంలో థర్డ్ ఐ ప్రాంతంలో ప్రెజర్గా ఉంటుంది బాగా. ఇప్పుడు మీరు క్రియేషన్ పైకి వెళ్తున్నాం. దానికి ముందుగా నా శరీరంలోని ప్రతి అణువు పర్ఫెక్ట్గా వైబ్రేట్ అవుతున్నాయి, యాక్టివేట్ అయ్యాయి. ఇప్పుడు మీకు ఈ అనారోగ్య సమస్య ఏ వయసులో వచ్చింది? అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వయసు నుంచి మెల్లిమెల్లిగా ఒక్కో సంవత్సరం లేదా 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. ఒక్కో సంవత్సరంలో జరిగిన సంఘటనలు ఒక్కొక్కటి ఆనందకరమైన వచ్చు, దుఃఖమే, కానీ మీరు ఎమోషన్కి యాడ్ అవ్వకుండా ఒక సాక్షిలా చూస్తూ వెళ్ళిపోండి. ఏ వయసులో మీరు పూర్తి ఆరోగ్యం ఏ బాగా లేకుండా ఆనందంగా ఉన్నారో అక్కడ వరకు వెళ్ళండి. అక్కడ ఉన్న ఆనందాన్ని, హ్యాపీ మూడ్ని ఫీల్ అవ్వండి. ఆ వయసులో ఎంత ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంతో ఉంటారు, చలాకీగా ఎగురుతూ, అది ఫీల్ అవ్వండి. మళ్ళీ ఆనాటి ఆ గుర్తులను రికార్డ్ చేసుకోండి సెల్స్లోకి, మనసులోకి. తిరిగి మెల్లిగా మళ్ళీ అదే ఆర్డర్లో ఎలా వెళ్ళారో అదే ఆర్డర్లో వస్తూ ఈ వెళ్తున్నప్పుడు ఎవరైనా సంఘటనలు కానీ వ్యక్తులు కానీ కనిపిస్తే బాధ కలిగించిన వారు కానీ ఎవరైనా వారికి మీరు నా ద్వారా ప్రేమ కాంతిని పంపుతున్నా చెప్పుకోండి. లేదా అక్కడ మీరు పూర్తిగా అరేంజ్ చేసేసి లెఫ్ట్ బ్రెయిన్ వైబ్రేషన్ అవుతూ ఉంటుంది. ముందుకు వచ్చేసేయండి. ఇప్పుడున్న ప్రజెంట్ వయసులోకి వచ్చేయండి. ప్రజెంట్ వయసులోకి వచ్చి మీ శరీరాన్ని చూస్తూ ఈ మాట చెప్పు. ఆనాడున్న శరీరము ఇప్పుడున్న ఈ శరీరము నాదే. అక్కడ ఉన్న అన్ని వైబ్రేషన్స్, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యానికి సంబంధించిన అన్ని వైబ్రేషన్స్ ఇప్పుడు నేను ఈ శరీరంలో ప్రవేశపెడుతున్నాను. ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకోండి. ఈ శరీరం, ఇప్పుడున్న శరీరం పూర్తి ఆరోగ్యంతో, ఆనందంతో, ఐశ్వర్యంతో పెరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది? మీకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఏం చేయాలనుకున్నారు అవన్నీ పొందితే ఎలా ఉంటుందో అవన్నీ క్రియేట్ చేసుకోండి చక్కగా. అలాగే ఆధ్యాత్మికంగా మీ ఎదుగుదలను కూడా చూసుకోండి. ఒక 2 నిమిషాలు మీరు అలాగే గమనిస్తున్నారు, క్రియేట్ చేసుకుని చక్కగా. ఆనందం లోపల ఆ వైబ్రేషన్ పిలుస్తూ ఉంటాయి. హార్ట్ చక్రాలు దేవుడు హాయిగా అనిపిస్తూ
కూడా ఈ గ్రిడ్ అంతా కూడా చాలా పెద్దదిగా తయారైంది. ఈ గ్రూప్ ఎనర్జీ అంతా కూడా స్ప్రెడ్ అవుతాయి గ్రూప్. స్టడీ చేసి అంతా కూడా అక్కడ ఎప్పుడైతే కండక్ట్ చేస్తున్నారో అక్కడి నుంచి పూర్తిగా యుఎస్ అక్కడ సెంట్రల్ ఎదుటిగా ఉండి అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతూ పూర్తి అర్త్ అంతా 3 యూనిట్స్లోకి ఈ ఎనర్జీ క్రియేట్ అవుతూ వెళ్తూ వైబ్రేషన్స్ వేవ్స్ లాగా క్రియేషన్ చేసుకుంటే ఇప్పుడు చెప్పుకోండి. మై డియర్ యూనిట్స్, ఈ స్థితిని కూడి ఉన్నందుకు యూనివర్స్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ కలిగి కృతజ్ఞతలు. హ్యాపీగా మీరు తిరిగి 2 కనుబొమ్మలు దృష్టి అలాగే ఉంచి శరీరాన్ని గమనించుకుంటూ ఒకసారి టాప్ టు బాటమ్ స్కాన్ చేసుకుంటే ఎక్కడైనా టైట్గా అనిపిస్తాం. టైట్గా అనిపిస్తే అక్కడ ఒకసారి చెప్పు చక్కగా సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. లాస్ట్ 2 minutes. Last 2 minutes. Last 2 minutes. మనసులో చెప్పండి. Each and every cell of my body is vibrating with perfect frequency. ప్రతి అంగు సరైన ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతున్నాయి. Each and every cell of my body is vibrating with perfect frequency. I am healthy. 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 Last 1 minute. Last 1 minute. నార్మల్ స్టేజ్ రావడానికి ట్రై చేయండి. డీపర్ స్టేట్ చాలా డీపర్కి వెళ్ళాలంటారు. నార్మల్ స్టేట్ రావడానికి ప్రయత్నం చేయండి. 3 సార్లు శ్వాస తీసుకుని వదిలేయండి. రిలాక్స్ అవుతుంది. శ్వాస తీసుకుని వదిలేయండి. ఇన్హేల్, ఎక్సేల్, ఎక్సేల్, ఎక్సేల్ చేయండి. లాస్ట్ 20 seconds. ఇప్పుడు మీరు 2 చేతులు కూడా కళ్ళ మీద పెట్టుకోండి. 2 చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. అలాగే ఉంచండి, తీయొద్దు. కొద్దిసేపు ఆ ఎనర్జీ ఫీల్ అయ్యి మీ శరీరాన్ని ప్రేమగా కళ్ళు మూసి మీ శరీరాన్ని అన్ని అవయవాలను ప్రేమగా నిమరుకోండి. చేతితో అలా 2 పాదాల దగ్గర చేతులు పైకి అనకుండా మళ్ళీ వెంటనే పైకి లేచేసి పాదాలను లిఫ్ట్ చేసేయండి. లిఫ్ట్ చేసి 2 చేతులు మళ్ళీ కళ్ళ మీద. మాస్టర్స్కి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుతాం, కృతజ్ఞతలు. అలాగే మనకి అసెన్షన్ మాస్టర్స్, హీలింగ్ మాస్టర్స్ వచ్చారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే టీఎంసీ యూఎస్ఏ వారికి, కుటుంబ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ మాస్టర్స్. మీ రూమ్ అంతా ఒక్కసారి చూసుకోండి. ఆ కాంతితో మీ కళ్ళ ద్వారా ఆ ఎనర్జీ స్ప్రెడ్ చేయండి. ప్రేమగా ఆ కాంతి దిగైన ఎనర్జీ అంతా స్ప్రెడ్ చేయండి.
ఆ రూమ్ అంతా ఇప్పుడు డివైన్ ఎనర్జీస్తో నిండిపోయిన ఫీలింగ్తో ఉండాలి. థ్యాంక్ యూ మాస్టర్స్. చాలా చాలా బాగా వండర్ఫుల్ చెప్పారు. ఉంది సార్. ఫస్ట్ రోజు కూడా చాలా బాగా చెప్పారు. చాలా వండర్ఫుల్గా ఉంది. అసలు 5 మినిట్స్లో అయిపోయినట్టు అనిపించింది. Great. యా Great. ఇంకా కూర్చోవాలని ఉంటే బాగుండు అనిపించింది. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి మీరు ఫీడ్బ్యాక్ ఇస్తా అంటే ఇవ్వండి, డౌట్స్ ఉంటే అడగండి. గాయత్రమ్మ కూడా వచ్చారా? థ్యాంక్ యూ. యా గాయత్రి గారు మాట్లాడండి. యా సార్ నమస్తే అండి. సార్ నమస్తే. చాలా అద్భుతంగా ఉంది సార్. వండర్ఫుల్ ఎనర్జీ. నేను నాకు స్ప్లీన్ కి పెట్టుకున్నాను, అక్కడ టైట్నెస్ తెలిసింది, అదంతా కూడా మళ్ళీ రిలీజ్ అవ్వడం అంతా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ శిరీష. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ గాయత్రి గారు. ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి, లేదా ఫీడ్బ్యాక్. నేను మాట్లాడతాను. ఫీడ్బ్యాక్ అనేది ఎందుకు అడుగుతున్నామంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. యాటిట్యూడ్ చెప్పడం అదే. థ్యాంక్ యూ అమ్మా. మంచి ఎనర్జీని అయితే రిసీవ్ చేసుకున్నాం సార్. తెలిసింది బాగా. బాగా ఇచ్చాడు. యా ఫాస్ట్ అవుతుంది ఫీలింగ్. ఫాస్ట్. యా ఉమా మాట్లాడు. ఈ రోజు నిద్రతో చేశాను సార్, చాలా అద్భుతంగా ఉంది. నేను ఫీల్ అయ్యే ఎనర్జీ ఫీల్ అయ్యాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఈ టైం సెట్ అయింది మీకు. నైట్ బాగుండేది, నిద్రలోకి వెళ్తుంది. ఇప్పుడు మార్నింగ్ 6 అమ్మా మీకు? 6 బెస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి శిరీష గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నిర్మల మేడం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ అండి. నేను చాలా బాగా. యా ఎవరు మాట్లాడారు చెప్పండి. మాట్లాడండి మేడం. నేను యుఎస్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు మణి కిరణ్. వెంకటేశ్వర గారు మీరు పంపించారు, చాలా బాగా ఎక్స్పీరియన్స్, అంటే బాగా మంచి ఎనర్జీస్ రిసీవ్ చేసుకున్నాండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ చాలా త్వరగా అయిపోయింది, హాఫ్ అన్ అవర్ లాగా అనిపించలేదు. చాలా గుడ్ ఎనర్జీస్ ఫీల్ అయ్యింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. జ్యోతి గారు మాట్లాడండి, హ్యాండ్ రైజ్ చేశారు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను హైదరాబాద్ నుంచి అండి, జ్యోతి, హైదరాబాద్ నుంచి. హలో, చెప్పమ్మా. చెప్పండి. చాలా బాగా ఎనర్జీస్ ఫీల్ అయ్యామండి. లాస్ట్ లోకి వచ్చేసరికి ఏదో ఎవరో కనిపించారు సార్, అంటే ఏదో ఫ్లయింగ్ సాసర్ ఏదో, అది స్పష్టంగా నాకు తెలియలేదు. హీలింగ్ మాస్టర్స్ వచ్చి హీలింగ్ చేసి వాళ్ళు ఎక్కి వెళ్ళిపోతున్నట్టు అట్లా చూశాను సార్. ప్రాసెస్ అవగానే అదే టీమ్స్ లాగా వస్తారు కాబట్టి అలాగే అవుతుంది. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్ అమ్మా. మీరు ఏదైతే కరెక్ట్ అమ్మా. గుడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కళ్యాణి మాట్లాడు. కళ్యాణి అన్మ్యూట్ చేసుకున్నా, మాట్లాడుతా అంటే మాట్లాడు. థ్యాంక్ యూ సార్. నాకు మామూలుగా కూర్చుంటే ఈ మధ్య ఎక్కువసేపు మెడిటేషన్ చేయలేకపోతున్నాను. హాఫ్ అన్ అవర్ ఎలా అయిపోయిందో తెలియలేదు. చాలా మధ్యలో మీరు చెప్తున్నది నేను వినకుండా డీప్ లోకి వెళ్తున్నాను, మళ్ళీ వస్తున్నాను, మళ్ళీ వింటున్నాను. అలాగా చాలా రోజులకి మంచి ఎక్స్పీరియన్స్ సార్. థ్యాంక్ యూ. అవేర్నెస్ చాలా ముఖ్యం అమ్మ. ఇక్కడ అవేర్నెస్ తో ఉన్నప్పుడు అవి తెలుస్తాయి ఏమి అవుతుంది మన బాడీలో. ఎందుకంటే ధ్యానం చేస్తున్నాము, చాలా మంది ఏంటంటే ధ్యానంలో కూడా ట్రాన్స్ లో ఉండిపోతున్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి ట్రాన్స్ లో. నెక్స్ట్ ఫర్దర్ ఏంటి అనేది కూడా లేకుండా అలాగా, అంటే పీస్ఫుల్నెస్ వస్తుంది ధ్యానంలో, బాగా కుదిరింది అనుకుంటున్నారు కానీ వాట్ ఈస్ ఫర్దర్ డెవలప్మెంట్ అనేది చూసుకోవట్లేదు. సో అందుకు మాస్టర్స్ ఏంటంటే హీలింగ్ దాంట్లోనే ఇది కూడా కలిపిచ్చేసారు ఇప్పుడు. సో అది మీకు ఈ 11 రోజుల్లో ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చేస్తారు. అవేర్నెస్ వస్తుంది. నేను మధ్యలో అందుకే గుర్తు చేయడం కానీ ఇది చేయడం చేస్తున్నాను. అదే మీ వాయిస్ వినడం, మళ్ళీ బయటికి రావడం, అది ఇంకొంచెం వాయిస్ కొంచెం క్లారిటీ, ఇన్స్ట్రక్షన్స్ ఇంకొంచెం క్లారిటీగా వినిపించలేదు సార్. బట్ ప్రతిసారి అర్థమైనవన్నీ చేశాను, బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది.
ఒకటి వినిపించినప్పుడు ఏంటంటే ప్రాసెస్ తో కనెక్ట్ అయ్యాయని చెప్పుకుంటే సరిపోతుందా? ఐఎమ్ కనెక్టెడ్ విత్ వాట్ ఎవర్ ద ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్, ఐఎమ్ కనెక్టెడ్ విత్ దట్ ప్రాసెస్ అంతే చెప్పుకుంటే చాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జ్యోతి గారు మాట్లాడతారు. మధ్య మధ్యలో వాయిస్ కొంచెం లో వెళ్తూ ఉండింది సార్. అది సూపర్ వెళ్ళినప్పుడు అదే ప్రాబ్లం అవుతుంది. కష్టంగా ఉంది. ఎంత చేసినా కనెక్టివిటీ వెళ్ళినప్పుడు ఏంటంటే ఎనర్జీ సరిపోవట్లేదు చెప్పడం. ఎనర్జీ వచ్చినప్పుడు అది స్లో అయిపోతుంది. చాలా కష్టంగా అవుతుంది అది. అదే మాక్సిమం ట్రై చేస్తా ఇది కూడా. అంతేలేండి. అదే ప్రాసెస్‌కి ఇప్పుడు మేము ట్రాన్స్‌లో ఎలా వెళ్తామో మీకు ఎనర్జీ హై వచ్చినప్పుడు ఆ వాయిస్ అనేది అలాగే ఉంటుంది. ప్రాసెస్‌కి కనెక్ట్ అయితే సరిపోతుంది. రిసీవ్ చేసుకుంటూ ఒక్కోసారి సజెషన్ వస్తుంటే అవి చూసుకుంటూ చెప్పాలి. టూ సైడ్ చేసుకుంటూ చెప్పాలి. అప్పుడు కొద్దిగా ఇబ్బంది. యాహ్! ఇది అది ఓన్లీ ఎనర్జీస్ ఎక్కువైనప్పుడు యాక్చువల్లీ బాగానే అవుతుంది. చెప్పండి. హరిత ఎనర్జీస్ ఎక్కువైనప్పుడు మన ఇంటర్ఫియర్ అవుతుంది సార్. మన స్పీకర్ ఫోను క్యాచ్ చేయలేదు ఎస్. ఫ్రీక్వెన్సీస్ ఎక్కువ ఉన్నప్పుడు. అది అప్పుడు కూడా కూడా కరెక్ట్. అలాగ అదేంటి కట్ అయినట్టు వస్తుంది. కరెక్ట్ అది. ఎందుకంటే లాస్ట్ మనకు ఒక్కోసారి ఈ వైఫై కూడా రిసీవ్ చేసుకోదాం, అంత ఎనర్జీస్ వచ్చేస్తాయి. కరెక్ట్ మీరు అనేది. ఇంకా ఇంకెవరైనా సుకన్య గారు మాట్లాడతారా? సువర్ణ గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. సార్ ఈరోజు మీరు చెప్పినట్టుగా నేను కూడా చేశాను. కాకపోతే కొంచెం అదే ఇంతకుముందు వీళ్ళు అన్నట్టుగానే నాకు కరెక్ట్‌గా వినపడలేదు. మధ్యలో మంచిగా వినపడినప్పుడు మాత్రం బాడీ మొత్తం ఊపడం స్టార్ట్ చేసింది. మొత్తం లోపల మొత్తం ఇట్లా తిప్పుతుంది బాడీ మొత్తం. మాట్లాడాలి. Yes, yes. అది అలా. తిప్పడం అంటే ఫుల్ బాడీ తిరుగుతూ ఉంటుంది అది. లోపల తిరుగుతుంది. నాకు మీరు సార్ చెప్పమ్మా చెప్పు. అదే ఆ బాడీ తిరిగి బయటకు వస్తుంది అనమాట. ఓకే. అది ఓకే మీకు సార్. థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు. ఓకే సార్. చెప్పమ్మా ఇంకా ఏంటో చెప్పబోతున్నారు. అదే సార్ ఈరోజు మార్నింగ్ 3:30కి మా ఎర్లీ మార్నింగ్ అనుకోని ఆ టైంలో మీరు జూమ్ మీటింగ్‌లో కనెక్ట్ కాలేదనేసి అంకుల్ ఏదైతే చెప్తున్నాడో అదంతా నా లోపల జరగాలి అనుకోని కరెక్ట్ 1 అవర్ కూర్చున్నాను. అప్పుడు కూడా చాలా అద్భుతంగా జరిగింది సార్. చాలా అదే చెప్పాలనుకున్నాను మార్నింగ్. మళ్ళీ మీరు 3:30 ఆఫ్టర్‌నూన్ ప్రాక్టీస్ ఉంటదమ్మా. అప్పుడు నా మెడిటేషన్ ఉంటుంది అనమాట. 2:33 స్టార్ట్ అవుతుంది. 5:30 వరకు అనమాట. ఓకే. ఓకే. అయితే ఆ టైంలో కూడా నేను కనెక్ట్ అయ్యాను. ఓకే. థ్యాంక్ యూ సార్. సుకన్య గారు మాట్లాడతారమ్మా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీ ఆనందం మొక్కలో కనిపిస్తుంది, అందుకే అడిగాను. సార్ చాలా బాగుంది సార్ అంతా. అసలు లైట్ వస్తుంది సార్. మొత్తం నా చుట్టూ ఒక తెల్లని లైట్ తిరుగుతున్నట్టుగా బాగా. ఇది ఇంతకుముందు క్లాసెస్ కూడా చేశాను సార్. ఇక లైట్ ఓకేనా? మొత్తం లైట్ తిరుగుతుంది సార్. అసలు చాలా వైబ్రేషన్ చాలా వస్తుంది సార్ బాగా. అదే చాలా బాగుంది సార్ క్లాసెస్ చాలా బాగున్నాయి. రైట్ రైట్. అదే లైట్ సర్కిల్స్ వస్తున్నాయి ఎవరికి అనుకున్నాను, మీదే అనమాట. ఓకే సార్. బాగా లైట్ తిరుగుతుంది సార్. చుట్టూ తిరుగుతా ఉంది లైట్ తెల్లగా సర్కిల్ లాగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకా మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడితే లేకపోతే క్లోజ్ చేసుకున్నాం. యాక్చువల్‌గా నాకు నైట్ అంతా కూడా ప్రాసెస్ అయినట్టు అనిపించింది సార్. హోస్ట్ చేయాలి కదా సెషన్. నాకు నైట్ అంతా కూడా తెలిసింది బ్రెయిన్‌లో గాని, బాడీ గాని ప్రాసెస్ అయినట్టు అనిపించింది. కానీ వచ్చే ఈ 11 days లో మంచి ఎనర్జీ అవి తెలుస్తాయి క్లియర్ గా. ఇంకా ఏమవుతుంది అనేది హాస్టల్ బాడీ రిలీజింగ్ ఇవన్నీ తెలుస్తాయి. మీరు లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి అక్కడికి తీసుకొస్తారు. అట్ ఏ టైం స్టార్టింగ్ లోనే ఇవ్వరు, ముందు బాడీ అన్ని ప్రిపేర్ చేస్తారు. ఆల్రెడీ దీంట్లో కొంతమంది సాధన చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంత ఎనర్జీ వచ్చేసింది. టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే స్లోగా వెళ్తాం అనమాట.
మాస్టర్స్ ఇంత ఫాస్ట్‌గా తీసుకెళ్లారేంటబ్బా అనుకున్నా. 35 మినిట్స్ అనుకుంటా అయింది అంతే. యాహ్! చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. 45 మినిట్స్ కూడా పడతాయి. హ్మ్. సో, ఇది బానే అంటే ఆ గ్రూప్ ఎనర్జీ బాగుంది. స్టార్టింగే మన అణువులతో చెప్తున్నప్పుడే ఎనర్జీ ఫార్మ్ అయిపోయింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఓకే. క్లోజ్ మాస్టర్స్. చేసుకుందాం. థ్యాంక్ యూ. యాహ్! థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. ఈ 11 డేస్ కూడా కంపల్సరీ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్ మీరు జాయిన్ అయ్యి గ్రూప్ ఎనర్జీ, గ్రూప్ కాన్షియస్‌నెస్‌ని అందరికీ షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ ఆల్. హావ్ ఎ వండర్‌ఫుల్ డే. రేపు మళ్ళీ అందరం ఇదే టైంకి కలుద్దాం. థ్యాంక్ యూ.